హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్యాని. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా వంకాయలు 4-5 తీసుకోవాలి. మామిడికాయలు 2, ఎర్రగడ్డ టమోటా మీడియం సైజ్ తీసుకోవాలి. ముందుగా వంకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా పురుగులు ఉంటాయేమో చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ వంకాయ ముక్కలను అందులో వేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకుంటే కరునెక్కకుండా ఉంటాయి. టమోటాలను కూడా ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అడ్డంగా కోసుకోండి. ఉల్లిపాయను కూడా ఇలాగే చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీరు ఎందులో చేస్తారో ఆ దబర్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. నేను తొడియం తీసి వేయకుండా వేసాను అనుకుంటారు, అలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా నూనెలో వేగనివ్వండి. ఆ తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుతాయి. ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకోండి. మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. నేనైతే ప్యాకెట్ ధనియాల పొడి వేసాను. ఇది కూడా కలుపుకోండి కలిసే వరకు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు పులుసు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది. ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉడకకుంటే మళ్ళీ మూత పెట్టేసి ఉడికిద్దాము. ఇలా అంతా దగ్గర పడ్డంత వరకు ఉడికించుకోవాలి. మీకు పులుసు సరిపోకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం అంతేనండి. సింపుల్గా వంకాయ తీగూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి.